నమస్తే. సాగర మంథనం అయినప్పుడు దాంట్లోకెళ్ళి అమృతం వచ్చిందనేసి మన చాలా మందికి తెలుసు. కానీ ఇంకొక చెట్టు వచ్చిందప్పుడు. ఆ చెట్టు పేరు పారిజాత చెట్టు. ఈ పారిజాత చెట్టు వచ్చినప్పుడు మనుషులకి ఏమర్థమైందంటే దీంట్లో ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనేసి. అండ్ చాలా మందికి మోకాల నొప్పుతోటి బాధపడతారు కదా! అయితే దానికోసం ఈ మెడిసిన్ ఏదైతే ఈ ప్లాంట్‌లో ఉంటది కదా! అది చాలా హెల్ప్ చేస్తది. పెయిన్ కిల్లర్‌లు చేయలేని పని అంటే ఏంది? అది చేయలేని పని ఏంది? నొప్పి అయితే తగ్గిస్తాయి పెయిన్ కిల్లర్‌లు. కానీ మనకు సైడ్ ఎఫెక్ట్ కూడా ఇస్తాయి కదా! అయితే ఈ పారిజాత చెట్టు సైడ్ ఎఫెక్ట్ ఇవ్వకుండా మనకు నొప్పి తగ్గించడానికి హెల్ప్ చేస్తది. ఇంకో స్పెషాలిటీ ఏందంటే ఈ ప్లాంట్‌లో మనకు పువ్వులొస్తాయి. ఆ పువ్వులు మనం పూజ కోసం వాడతాం. అండ్ ఆ స్పెషాలిటీ ఏందంటే ఇప్పుడు ఏదైనా ప్లాంట్ మీద పువ్వు వచ్చిన తర్వాత అది ఫ్రూట్‌లో కన్వర్ట్ అయితది. కానీ పారిజాత పుష్పాలు ఏవైతే ఉంటాయి కదా! అవి ఎండ రాంగానే కిందికి పడిపోతాయి. అందుకే దీన్ని నైట్ జాస్మిన్ అంటారు. ఇంకోటి ఏందంటే ఈరోజు మనం ఈ ఆకులతోటి ఎట్లా ఒక మంచి హోమ్ రెమెడీ తయారు చేసుకోవాలి అండ్ దాంతోటి ఒక హోమియోపతి మెడిసిన్ కంబైన్ చేసి దీని పవర్ ఇంకా ఎట్లా పెంచాలి అది డిస్కస్ చేద్దాం. సో చాలామంది మోకాల నొప్పి వ్యాధితోటి బాధపడతారు. కొందరికి ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది, కొందరికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, కొందరికి ఆ నొప్పుల వల్ల నడవడానికి కూడా రాదు. అయితే వాళ్ళు ఏం చేయాలంటే కొన్ని పారిజాత ఆకులు తీసుకోవాలి. ఇవి మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఒక కషాయం లాగా తయారు చేసుకోవాలి. కషాయం లాగా తయారు చేసుకున్న తర్వాత వాళ్ళు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ 1 కప్ సైజ్ అవుతుంది కదా! దాంట్లో 4 గోళీలు ఆ మందు పేరు ఏందంటే బ్రయోనియా. ఇది ఒక హోమియోపతి మెడిసిన్. ఇవి 4 గోళీలు వేసుకోవాలి. ఇప్పుడు దీని పవర్ ఎంత ఉండాలి? హోమియోపతిలో పవర్ ఎట్లా మేము చేస్తామంటే పొటెన్సీ రూపంలో చేస్తాం. అంటే పొటెన్సీ అంటాం మేము. సో 0/9 పొటెన్సీ తీసుకోవాలి మనం. ఏ మందు? బ్రయోనియా. ఇది 4 గోళీలు తీసుకొని డైరెక్ట్లీ మీరు కప్పులో రెడీ చేసుకున్నారు కదా ఆ కషాయం, అది దాంట్లో వేసేయండి. మంచిగా మిక్స్ చేసేస్తే అవి డిజాల్వ్ అయిపోతాయి. ఇది మీరు డైలీ పొద్దుగాల ఒకసారి, పొద్దుమీకి ఒకసారి 2 పూటలు తీసుకోండి. 2 పూటలు తీసుకున్నాం. 2 పూటలు తీసుకోవడం వల్ల మీకు రిలీఫ్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఎట్లా రిలీఫ్ చేస్తుంది? ఇప్పుడు ఆయుర్వేదంలో ఈ ప్లాంట్‌కి చాలా మెడిసినల్ వాల్యూ ఉంటుంది. అండ్ మెయిన్ ఏందంటే ఇది ఎప్పుడు నుంచి అయితే కాలం స్టార్ట్ అయింది కదా! అప్పటి నుంచి హ్యూమన్ రేస్‌కి ఇట్లా నొప్పులు తగ్గించుకోవడానికి, నరాల వ్యాధులు తగ్గించుకోవడానికి, మళ్ళీ మెడ నొప్పులు, మోకాలు నొప్పులు చాలా సివియర్ ఉన్నప్పుడు కూడా ఇది చాలా హెల్ప్ చేస్తది అది తగ్గించడానికి. హోమియోపతి మెడిసిన్ కూడా మనకు హెల్ప్ చేస్తుంది రిలీఫ్ ఇవ్వడానికి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఈ వ్యాధులు ఎట్లా అంటే ఒక్కసారి వస్తే మళ్ళా పోవు అని అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్ గ్రేడ్ 4, గ్రేడ్ 3 ఉంటే సర్జరీ చేపించుకొని జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోమంటారు. ఆ కేసెస్‌లో ఏమవుతుంది? మనం పేషెంట్ ప్రకృతి ప్రకారం మెడిసిన్ ఇవ్వాలి. ఎందుకు? రోగానికి మొత్తం బాడీలోకెళ్ళి బయటికి తీయడానికి. అప్పుడు మీరు మనకు కన్సల్ట్ చేయొచ్చు. అప్పుడు వరకు మీరు ఫస్ట్ ఇది ట్రై చేయండి. మీకు జర రిలీఫ్ అనిపిస్తది. అండ్ ఇది వీడియో మీకు తెలిసినోళ్ళు ఎవరికన్నా వాళ్ళకు కూడా ఇట్లా నొప్పులు ఉన్నాయంటే వాళ్ళతోటి కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. థ్యాంక్ యూ.